సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025కి బెస్ట్ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. స్పిన్ పిచెస్ అయితే ఎలా ఉండబోతుంది, పేస్ పిచెస్ అయితే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా కరెంట్ T20 నెంబర్ 1, నెంబర్ 2 బ్యాట్స్మెన్స్. ఇక అర్థం చేసుకోండి, సన్ రైజర్స్కి వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తున్నారంటే ఏ లెవెల్లో డామినేషన్ చేయబోతున్నారు ఆపోనెంట్స్ అనేది. నంబర్ 3లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్, హీఈస్ వన్ ఆఫ్ ద డిస్ట్రాక్టివ్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. నంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, ద ఆల్రౌండర్, ద యంగ్ టాలెంట్. ఫీల్డింగ్ పరంగా విత్ ద బాల్, విత్ ద బ్యాట్, ఎవ్రీ ఆస్పెక్ట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టాలెంట్. నంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్, టీం కోసం ఎప్పుడూ అడ్డంగా నిలబడి చాలా సిచ్యువేషన్స్లో టీంకి ఒక బెస్ట్ టోటల్ని ఇచ్చిన మనిషి. సో తన గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. బిహైండ్ ద వికెట్స్ కూడా ఎక్సెప్షనల్ ఉంటాడు. నంబర్ 6 అభినవ్ మనోహర్, గుండేసుకొని వస్తాడు, ఎక్దమ్ ఫినిషర్ అని చెప్తాను నేనైతే. మీకు స్టార్ట్స్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టిన అభినవ్ మనోహర్ గురించి చూసుకోండి, ఫైనెస్ట్ ఫినిషర్ అని చెప్పొచ్చు. నంబర్ 7లో బ్రైడెన్ క్యార్స్ లేదా జంపా ఇద్దరు ఉండే ఛాన్స్ ఉంది. ఇఫ్ గ్రౌండ్స్ కనుక పేసర్స్కి సపోర్ట్ చేస్తే బ్రైడెన్ క్యార్స్ ఉంటాడు, లేదు స్పిన్నర్స్కి అసిస్టెన్స్ ఉంటుందంటే ఆడమ్ జాంపా డెఫినెట్లీ ఉంటాడు. స్పిన్ అయితే ఆడమ్ జాంపా, పేస్ అయితే బ్రైడెన్ క్యార్స్. నంబర్ 8లో ప్యాట్ కమిన్స్, ఫిక్స్డ్ ప్లేయర్. నంబర్ 9లో హర్షల్ పటేల్ ఉంటాడు. నంబర్ 10లో మొహమ్మద్ షమీ ఉంటాడు. నంబర్ 11లో రాహుల్ చౌహర్. ఇది పాసిబుల్ ప్లేయింగ్ 11. మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరో చూసుకుంటే 12th ప్లేయర్గా ఇంపాక్ట్ జయదేవ్ ఉనంద్కత్ ఉండొచ్చు, లేదు అంటే స్పిన్కి అసిస్టెన్స్ ఎక్కువ ఉంటే జీషాన్ అన్సార్ లాంటి ప్లేయర్స్ ఉండొచ్చు. సో ఈ ఇంపాక్ట్ అనేది కంప్లీట్లీ మనం డిసైడ్ చేయలేం, ఎందుకంటే అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆ టైంలో మ్యాచ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందనే దాన్ని బట్టి బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ చేయడమా, బౌలర్ని ఇంపాక్ట్ చేయడం అనేది కంప్లీట్ డిపెండ్స్ అయి ఉంటుంది. కాబట్టి ఇంపాక్ట్ అనేది ఆన్ ద స్పాట్ తీసుకునే డిసిషన్. సో హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, మరి మీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటి, ఈ ప్లేయింగ్ 11 ఎలా ఉందనేది కామెంట్ చేసి, ఇందులో ఇంకేమైనా చేంజెస్ ఉంటే బెస్ట్ ఉంటుందా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్కి వీడియో షేర్ చేయండి. ఇలాంటి బెస్ట్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో క్రికెట్ బస్ తెలుగు. క్రికెట్ కంటెంట్ ఇస్తూనే ఉంటా.